లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఒక్కొక్కరిపైన ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆయన కుటుంబ వ్యవహారం పూర్తిగా ముఖ్యంగా సివిల్ సప్లైస్ బియ్యం దారి మళ్లింపు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటుంటే, మరొక వ్యవహారం ఇప్పుడు వైసీపీ నేతల్ని తలనొప్పిగా మారుతున్నటువంటి పరిస్థితి. ఏంటి ఆ వ్యవహారం? వైసీపీలో సకల శాఖ మంత్రి అనేటువంటి ఇమేజ్ పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో కొన్ని చోట్ల ఫామ్ హౌస్ల నిర్మాణం కోసం భూ ఆక్రమణలు జరిగినాయి. అందులో అటవీ శాఖ భూముల ఆక్రమణలు కూడా జరిగినాయి అనేటువంటి వార్తలు వెలుగు చూస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశాలపైన కూటమి ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉండబోతుంది? అసలు నిజంగా సజ్జల అక్రమాలకి పాల్పడ్డారా లేదా? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో పవర్ సెంటర్, అంతే, ముఖ్యమంత్రి కంటే ఈయనే పవర్ఫుల్ అనేటువంటి అభిప్రాయం కూడా ఉండింది. ఇప్పుడు ఈ కొత్త ఆరోపణలు వస్తున్నాయి. ఆయన కడప జిల్లాలో ఆక్రమణలు చేశారు, ఇంకా చాలా చోట్ల ఆల్రెడీ వాళ్ళ అబ్బాయి మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయనకి సంబంధించి సజ్జల అరెస్ట్ చేస్తారని చెప్పని నోటీసులు ఇవన్నీ కోర్టులకి దాకా వెళ్ళినాయి. ఇప్పుడు సజ్జల పేరు కూడా ఇందులోకి లాగారు. అసలు ఏం జరుగుతుంది, ఏ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. గత 5 సంవత్సరాలు ఏం జరగలేదని అనుకోవాలి మనం. ఏమీ మిగల్చలేదు, ప్రకృతిని కూడా ధ్వంసం చేశారు. మీరు అన్నట్టు సకల శాఖ మంత్రి ఏమి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తాడేపల్లిపల్లి వెళ్ళాలన్నా, ఏ మంత్రి ఏం మాట్లాడాలన్నా కలెక్టర్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, డీజీపీ కానీ మొత్తం తన కనుసన్నలు అనేది అందరికీ తెలిసిన అంశం. కాబట్టి ఆయన సోషల్ మీడియా జగన్ కనెక్ట్ అనేది వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ రెడ్డి చూసేవారు. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే మీరు అన్నట్టు మీరు మన సరస్వతి భూములు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు, అది సాక్షాత్ ఎవరు అటవీ భూములు, కొండలు కోనలు ఏవి కూడా మిగల్చలేదని సాక్షాత్తు డిప్యూటీ వెనక్కి తీసేసుకున్నారు. అది మనం చూసాం. దాని నుంచి ఏం మాట్లాడాలి వైసీపీ అర్థమైపోయింది. అక్కడ ప్రజల సొమ్ముని ప్రజలను బెదిరించి తీసుకోవటం కానీ, బాంబులు వేసి తీసుకోవడం చాలా రకరకాలు జరిగింది. ఇకపోతే రెవెన్యూ, కొండలు కోనలు అటవీ భూములు ఆక్రమిస్తే అటవీ శాఖ మంత్రి, అటవీ సంరక్షకుడు ఎవరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డైరెక్ట్గా అక్కడ పిక్చర్ వెళ్ళి అక్కడ క్లోజ్ అయింది. ఇక రెండో ఇష్యూ, ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు? రెండో పాత్ర ఇక్కడ పోషించాడు. కేసుల్లో అయితేనే A2 విజయసాయిరెడ్డి కనపడేవాడు. ఇక్కడ ప్రభుత్వ పాలనలో ఈయన ద్వితీయ శ్రేణిలో అక్కడే ఉండి నడిపించాడు సకల శాఖ మంత్రి. మరి కడప జిల్లా చెందిన వ్యక్తే, ఆయనకి అక్కడ భూములు ఉన్నాయి. ఈయన 3 అన్నదమ్ములు, ఆయనతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి. దివాకర్ రెడ్డి గారు చనిపోయారు. దివాకర్ రెడ్డి కొడుకు సంజీవ్ రెడ్డి, ఈయన పేరు మీద 130 ఎకరాలు ఈయన సొంత భూములు ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ సీకే దిన్నె దగ్గర ప్రభుత్వ భూమి 42 ఎకరాలు, అంటే అటవీ భూమి. అంటే ఇక్కడ చూడండి ఎంత సిస్టమేటిక్గా, అంటే వీళ్ళ కుటుంబం, వీళ్ళ కొడుకు, వీళ్ళ అన్నదమ్ములు ఏంటి సరే, అంటే గవర్నమెంట్ చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు. అది నేను చదివింది వాస్తవం. ఇది వీళ్ళ 3 అన్నదమ్ములు సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దోడు అయితే, 2 దివాకర్ రెడ్డి అనే వ్యక్తి, దివాకర్ రెడ్డి గారు చనిపోయారు. కానీ వాళ్ళ కొడుకు సంజీవ్ రెడ్డి, ఆయనకి 130 ఎకరాలు ఉంది. దాంతోపాటు అది చాలా, దాని పక్కన ఉన్న 42 ఎకరాల అటవీ భూములు కూడా ఆక్రమించుకొని ఇట్లా చేసుకుంటే దాని తర్వాత ఇక్కడ ఏంటి, మామిడి, టేకు, నేరేడు సాగు చేస్తున్నారు వీళ్ళ బినామీలతో. అంటే చూడండి, అటవీ భూములను వీళ్ళే స్వాధీనం చేసుకోవటం, వీళ్ళకి సర్వెంట్లు క్వార్టర్లు కడుతూ వాళ్ళు అక్కడ ఉండటం, ఈ భూమిని ఆక్రమించుకోవటం. అంటే ప్రైవేట్ ప్రాపర్టీ అంటారు. నిజంగా అటవీ భూములు అని తేల్చడానికి ప్రభుత్వం పక్షాన ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఏంటి దానికి? సార్ ఇక్కడ చూడు కేశవ్ గారు, మనం చూడాల్సింది ఏంటంటే కాలువలు, కుంటలు, నదీ జలాలు ఏమీ మిగల్చల, మనకు తెలిసిన అంశమే. సరస్వతి ప్రాజెక్టులో చూసినా అదే, పల్నాడులో చూసాం, ఇక్కడ కడపలో చూసినా అదే, ఏది మిగల్చలేదు. మిగల్చిపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు ఆ ప్రభుత్వం రెవెన్యూ కావచ్చు, అన్ని విభాగాలు వీళ్ళకి ఏది కావాలంటే అది క్లియరెన్స్ ఇచ్చింది. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు చూస్తా ఊరుకోవటానికి అక్కడ ఉంది సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. అటవీ భూములంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతులు ఉన్నాయి. కడప మీద ఈ మధ్య రాయలసీమ ప్రత్యేక కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మరి ఆ విధంగా 2 సార్లు వెళ్ళొచ్చు. ఇక్కడ మైసూరు వారిపల్లి అయితే ఆయనకి సొంతగా 65 లక్షలతో అక్కడ పాఠశాలకి స్కూల్స్, అదే ప్లే గ్రౌండ్ లేకపోతే సొంత డబ్బు ఇచ్చాడు. మరి గతంలో వైసీపీ ప్రభుత్వంలో సొంత జిల్లాకి ఎందుకు చేయలేపారు? సరే, ఇవన్నీ చూస్తూ ఉంటే సార్ డెఫినెట్గా ఎవరైనా సరే కొండలు కోనలు ప్రకృతి రమణీయత మారిపోయిన
వీటిని కూడా ఆక్రమించుకుంటే ఇంకేం మిగులుస్తారు సార్? మన నెక్స్ట్ జనరేషన్కి ఎటువంటి మనం కల్పిస్తాం? కానీ ఏంటి అసలు ఏ ధైర్యంతో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి కుమార్తె ఏమో విశాఖ తీరంలో సముద్రం బీచ్ 5 స్టార్ హోటల్ అక్కడ హోటల్ అని చెప్పి, అవును. ఇక్కడేమో అటవీ భూముల్ని చెట్లన్నీ నేలమట్టం చేసి అక్కడ ఫామ్ హౌస్లు కట్టి రేవు పార్టీలు జరుగుతున్నాయి. ఇట్లాంటి వైసీపీ నాయకులు రేవు పార్టీలన్నీ అక్కడే జరుగుతాయంట. ఓకే, ఎందుకంటే అంటే ఏ ధైర్యంతో ఇప్పుడు ఎవరు వచ్చినా మనకి తిరిగి ఉండదనా, లేదంటే ఏ ధైర్యంతో ఇవన్నీ చేస్తుంటారు, లేదా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవి పదే ప్రచారం చేస్తున్నారు? సార్ కేశవ్ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రచారం చేస్తున్నారనే మాట కూడా అవకాశం ఉంటుంది. కేశవ్ గారు ఏ ధైర్యం అంటే వాళ్ళకి దాదాపు రాబోయే 25 సంవత్సరాలు మేమే ఉంటామన్న కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్. ఓకే, 10 సంవత్సరాలు మేమే ఉంటాం, మళ్ళీ వచ్చేది మేమే, 175 సీట్లు మాయే అని అనుకున్నారు. కానీ ప్రజలకు తెలుసు కదా ఏం తీర్పియాలో, 11 సీట్లకి పరిమితం చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉంటే వాళ్ళ దారిలో నీళ్ళు వెళ్ళినట్టు. కానీ నిష్పక్షపాతంగా ప్రభుత్వ ఆస్తుల్ని అటవీ భూములను ఆక్రమించుకుంటే డెఫినెట్గా ఎంక్వైరీ చేయాలా, స్వాధీనం చేసుకోవాలి. చేసుకోవటమే కాకుండా ఇట్లా చేసిన దానికి ప్రకృతిని ధ్వంసం చేసినట్టే కదా. మీరన్నట్టు విజయసాయి రెడ్డి గారేమో వాళ్ళ కూతురు పేరు మీద 5 స్టార్ హోటల్ కడతారు, అక్కడ జనసేన కార్పొరేటర్ కోర్టుకు వెళ్తే బీచ్ మొత్తం ఆక్రమించుకున్నారు. సరే, ఇక పెద్ద ఆయన అయితే జగన్మోహన్ రెడ్డి గారు కొండలనే తొలిచి దృశ్యకొండని 500 కోట్లు ప్యాలెస్ కట్టింది కూడా మనకు తెలిసిన అంశం. ఫ్యాను 4 లక్షలు సార్, డబ్బే 30 లక్షలు. ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు 6 నెలలు కూడా అర్థం కావట్లే వీళ్ళకి. ఏం చేయాలా? 6 నెలల్లో పరిష్కరించలేని సమస్య ఏదన్నా ఉందండి అదొకటే. మిగతా సరే కోర్టుకు వెళ్ళారు, అది ఆపారు అనుకోండి. విజయసాయి రెడ్డి గారి అమ్మాయికి తీసుకుంది, సరే భార్గవ రెడ్డి గారి కోసం చూస్తున్నారు. సరే, ఈలోపు మళ్ళీ మూలిగా రకపై తాటికి అన్నట్టుగా ఇది వచ్చింది. మరి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుందా? అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కాల్ఫర్ చేయాలి, తర్వాత అటవీ భూములు కూడా చూడాలి. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఈ 42 ఎకరాలు ఏ విధంగా వీళ్ళు తీసుకున్నారు, ఏ విధంగా నకిలీ సర్టిఫికెట్స్ చేశారు, ఎవరు బినామీ మీద ఇవి ఉన్నాయి, ఎవరు దీని వెనక పాత్ర, వీళ్ళ కొడుకు సంజీవ్ రెడ్డికి ఎన్ని ఎకరాలు ఉంది, అది ఆ ఎకరాల్లో కూడా ఇంకేమన్నా ఎస్ఎన్ భూములు ఆక్రమించుకున్నారా, ఈ 42 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలనేది ఎంక్వైరీ చేసి త్వరితగతినే ఇది సమాజానికి తెలియాల్సిన అవసరం కూడా ఉన్నది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది కడప జిల్లాలో జరిగినటువంటి భూ ఆక్రమణల దందా వ్యవహారం ఇప్పుడు వెలుగు చూసింది. అటు తిరిగి ఇటు తిరిగి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మెడకి ఉచ్చు బిగించుకుంటున్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తి ఉండడం, మరోవైపు అటవీ శాఖ భూముల్ని కబ్జా చేశారనేటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో రెవెన్యూ అటవీ శాఖ ద్వారా ఎంక్వైరీ చేయడం కానీ, సిఐడి విచారణకు కానీ ఆదేశించి సమగ్రమైనటువంటి విచారణ తర్వాత ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలని విశ్లేషిస్తున్నారు చంద్ర శ్రీనివాస్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.